నమస్కారం. మీరు చూస్తున్నారు ధర్మయుద్ధం ఛానల్. మీకు మన ధర్మయుద్ధం ఛానల్కి మరియు ఆధ్యాత్మిక ప్రపంచానికి స్వాగతం. నిన్న మనం మాట్లాడుకున్న సబ్జెక్టు దేవుణ్ణి చేరడం ఎలా అనే దాంట్లో నిన్న మనం 5 విషయాల గురించి తెలుసుకున్నాం. అందులో మనకి ఫస్ట్ నమ్మకం, భక్తి, తీవ్రమైన కోరిక, ఈ 3 విషయాల గురించి నిన్న డిస్కస్ చేసుకున్నాము. ఈరోజు నిన్న చెప్పినట్టుగా మనం డిస్కస్ చేయబోయే విషయాలు ఇంకొక 2 ఉన్నాయి. అది శ్రద్ధ, ఓపిక. ఈ 2 విషయాల గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. మనకి సహజంగా ఇప్పుడు వింటున్నటువంటి విషయాలు ఏమిటి అంటే, కొన్ని ఇంటర్వ్యూల్లో వాటిల్లో చూస్తుంటాం. ఏమిటి అంటే, హిమాలయాల్లో తపస్సు చేసి వచ్చినటువంటి ఈ స్వామీజీ, లేకపోతే శ్రీశైలం అడవుల్లో సాధన చేసినటువంటి స్వామీజీ అని మనకి పరిచయాలు వింటూ ఉంటాం. మీరు అంత దూరం వెళ్ళక్కర్లేదు. వాళ్ళు చేయొచ్చు, వాళ్ళు చేయాలి కూడా. వాళ్ళ యొక్క సాధనా పద్ధతులను బట్టి, సాధనా మార్గాలను బట్టి వాళ్ళు అలా వెళ్తూ ఉంటారు. అయితే మనకి ఒక గురు పరంపర అనేది ఒకటి ఉంటే మనం అలాంటివి చేయొచ్చు. ఇక రెండవది ఏమిటి అంటే, మనకి ఈ మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో ఒక 2 విషయాలు చెప్తారు. ఏమిటి అంటే, సంఘానికి దూరంగా సాధన చెయ్యాలి అని. ఎందుకంటే సంఘానికి దగ్గరగా మనం సాధన చేస్తే కనుక మన మనస్సు వికల్పం అవుతుంది. ఎందుకు అంటే, నువ్వు చూడకూడదు చూడాల్సి వస్తుంది, నువ్వు వినకూడదు వినాల్సి వస్తుంది. కాబట్టి చెయ్యొద్దు అంటారు. ఇదే కాక నువ్వు మాటలు కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఇది దాంట్లో ఒక ఇబ్బంది ఏర్పడుతుంది. ఎందుకు అంటే, నాకు తెలిసిన విషయం ఒకటి చెప్తాను నేను. నా స్నేహితుడు ఒకడు ఈ ఆధ్యాత్మిక మార్గంలో తీవ్ర సాధన చేస్తూ ఉన్నాడు అప్పుడు ఆయన. అయితే ఆయన ఒక స్ట్రీట్లో నడుస్తూ ఉంటే 2 కుర్రవాళ్ళు చాలా స్పీడ్గా ఈ సందు చివరి నుంచి ఆ సందు చివరికి, ఈ సందు చివరికి స్పీడ్గా కట్లు కొట్టుకుంటూ బైక్ తిప్పుకుంటూ నడుపుతుంటే నా స్నేహితుడు అన్నాడు, ఒరే బాబు అట్లా వెళ్ళకండి. పిలిచాడు. వాళ్ళు పిలిచి, ఒరే బాబు అట్లా వెళ్ళకండి, ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు, ఏమనేది ఇబ్బంది అన్నాడు. ఆ బైక్ నడిపేవాడేమన్నాడు, మాకు తెలుసు, మాకు ఎట్లా పోవాలో నువ్వే మాకు చెప్పక్కర్లేదు అన్నాడు. ఈ వాడి వెనక కూర్చున్న స్నేహితుడు కూడా అదే మాట అన్నాడు, మాకు తెలుసు, నువ్వు నాకేం చెప్పక్కర్లేదు, ఎట్ట పోవాలో మాకు తెలుసు అన్నాడు. మా ఫ్రెండ్కి కొంచెం కోపం వచ్చి సరే నీకు ఎట్ట పోవాలో తెలుసు కదా, అయితే పో అన్నాడు. అనగానే ఆ కుర్రోడు బైక్ వేసుకొని స్పీడ్గా వెళ్ళి ఆ స్తంభానికి గుద్దేటప్పటికీ ఆ కుర్రవాడు స్పాట్లో చనిపోయాడు. వాళ్ళ స్నేహితుడు చిన్న దెబ్బలతో బయటపడ్డాడు. నా స్నేహితుడు అన్నాడు, ఇట్లా జరిగింది, ఎందుకు జరిగిందో ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు అన్నాడు. నేను చెప్పాను, మనం మాట్లాడే మాటలు చాలా ఇంపార్టెంట్. నువ్వు పొరపాటును కూడా తెలుసు కదా పో అని అనకూడదు. నువ్వు అన్నావు, పోవటం అంటే పైకి పోవటం అని అర్థం వచ్చేసింది అక్కడ, కాబట్టి వాడు పోయాడు అని చెప్పాను. అందుకనే ఏం చెప్తారంటే, సంఘంలో ఉండద్దు, సంఘానికి దూరంగా చేయమని అంటారు. కాబట్టి మనము సంఘంలోనే ఉండి మన నోరుని కంట్రోల్లో పెట్టుకోవాలి. అది చాలా మోర్ ఇంపార్టెంట్. ఇంకొక విషయం ఉంది. ఏమిటి అంటే, ఇప్పుడు అవతల వాడు మనని బాధ పెట్టవచ్చు ఒక మాటతో, కానీ మనం శాంతంగా ఉన్నా కూడా మనం ఆరాధన సాధన చేసిన శక్తి ఒకటి ఉంటుంది మనలో, ఆ శక్తి ఊరుకోదు. కాబట్టి మనము అవతల వాళ్ళతో, సాధనా పరులతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. సాధనా పరులు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి, ఇది మర్చిపోవద్దు. ఇక
ఇప్పుడు మన టాపిక్లో నిన్న మనము దేవుణ్ణి చేరడం ఎలా అనే దాంట్లో ఒక 5 ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయాలు చెప్పాను. అందులో 1 నమ్మకం, 2 భక్తి, 3 బలమైన కోరిక. ఈ 3 విషయాలు మనం నిన్న డిస్కస్ చేసాం. కాబట్టి ఈరోజు మిగిలిన 2 విషయాలు చెప్పుకుందాం. మొత్తం 5 చెప్పుకున్నాం కదా మనం. దాంట్లో 1 శ్రద్ధ, 2 ఓపిక. కాబట్టి ఇప్పుడు మనం ఆ 2 విషయాల గురించి చెప్పుకుందాం. మనం చేసే ఏ సాధనలోనైనా, దేంట్లోనైనా, ఒక పూజలోనైనా, ధ్యానంలోనైనా, జపంలోనైనా సరే మనకి శ్రద్ధ చాలా అవసరం. అందులో ఆ శ్రద్ధ పెట్టడానికి కూడా నువ్వు కొన్ని కేటాయించుకోవాలి. నెంబర్ 1 సమయం. నువ్వు ఎప్పుడు చేసినా ఒకే సమయంలో చెయ్యాలి, ఒకే ప్లేస్లో చేయాలి. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకే టైంలో చేయాలి, ఒకే సమయంలో చేయాలి. ఇది మాత్రం మర్చిపోకండి. ఇది శ్రద్ధలో ఉన్న 2 నియమాలు. ఇది టైం తప్పకూడదు. ఇక 3వది ఏమిటి అంటే, సహజంగా మనం పగలపూట సాధన చేసామనుకోండి, మీ ఫ్రెండో, మీ అమ్మో, నీ భార్యో, లేక పెళ్ళి కాకపోతే చెల్లో, అక్కయ్యో, తల్లో ఎవరో ఒకళ్ళు మన గురించి ఏదో ఒక సమయంలో అనుకుంటారు. ఉదాహరణకి మనకి ఉదయం పూట అనుకోండి, వీడు బ్రేక్ఫాస్ట్ తిన్నాడో లేదో, ఎలా ఉన్నాడో అని గుర్తు చేసుకుంటాం. అట్లా ఏదో ఒక సంఘటన, చుట్టాలు వచ్చే వాళ్ళ డిస్కషన్లో నీ గురించి రావచ్చు. ఇలాంటి విషయాల్లో ఏమిటంటే నీకు తెలియకుండానే నీ మనసు డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. కాబట్టి నేను సహజంగా చెప్పేది ఏంటంటే, రాత్రి 11 తర్వాత కూర్చొని మీ ఇష్టం, తర్వాత ఓపిక. అలానే పెద్ద పెద్ద మంత్రాలు చదువుతూ గోల చేస్తూ చేయమాకండి. ఎందుకంటే ఏదైనా నిశ్శబ్దంగా సాగిపోవాలి. తర్వాత నువ్వు సాధన చేస్తున్న విషయం ఇంట్లో నీ భార్యకో, నీ తల్లికో తప్పితే గడప దాటి బయట ఎవ్వరికీ తెలియకూడదు. ఇది చాలా ఇంపార్టెంటు. నువ్వు సాధన చేస్తున్న విషయం ఎవ్వడికి ఏం తెలియకూడదు. 2వది, ఏ సాధన చేస్తున్నావో అసలు తెలియకూడదు. ఇది ఎవరైనా గురువులు చెప్పే విషయం. ఈ విషయాలు మర్చిపోకుండా నేను వీడియోలో చెప్పే ప్రతి మాట కూడా మీరు అండర్లైన్ చేసుకోవాల్సిందే. ఎందుకు అంటే ఇది సాధనకి నేను ఇప్పుడు ఇవన్నీ మీకు వేసేది ఏంటి అంటే స్టెప్స్ వేస్తున్నాను, ఫౌండేషన్ తయారు చేస్తున్నాను. ఈ ఫౌండేషన్ తయారు చేస్తే ఈ విషయాలు గుర్తుపెట్టుకుంటే తర్వాత మీరు మీ సాధన కోసం మనం చెప్పే సాధనా శోధన కార్యక్రమంలో అవన్నీ మిగతావి మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లో ఫస్ట్ వీడియో నుంచి ఈ 8వ వీడియో వరకు ఏది కూడా మిస్ కాకుండా ప్రతిదీ అండర్లైన్ చేసుకొని గుర్తుపెట్టుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్. తర్వాత మనం సాధన చేసేటప్పుడు, ఏ సాధన చేసేప్పుడైనా సరే దానికి అష్టదిగ్బంధనం వేయాలి. ఈ అష్టదిగ్బంధనం చేస్తేనే మీ సాధన గట్టిగా కొనసాగుతుంది. అష్టదిగ్బంధన చెయ్యకపోతే ఏమవుతుంది? అష్టదిగ్బంధన వేయకపోతే ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు మనకి పూజ మొదలుపెట్టేటప్పుడు చెప్తారు, ప్రేత పిశాచాలు అని చెప్పి మనకి అది ఒక మంత్రం ఉంది. నాకు ఆ మంత్రాలు అవి గొప్పగా రావు, ఎందుకంటే నా సాధనా మార్గం వేరు, నేను వెళ్ళే రూట్ వేరు, కాబట్టి అది నా రూట్ కాదు, చెప్తున్నాను అని అక్షరతలు తీసుకొని వాసన చూసి వెనక్కి వేయమంటారు. సో ఏమిటి అంటే మీరు ప్రతిదానికి అష్టదిగ్బంధనం, ఎందుకంటే ప్రేత పిశాచాలు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అది ఎప్పుడైనా సరే మన దగ్గరికి రావచ్చు. లేదండి మనకు ఉన్నదానికి అసలు మన దగ్గర దెయ్యాలు, భూతాలు రావడం, పిశాచాలు రావడం ఏంటంటే అనుకోమాకండి. వాటికి అవి ఎక్కడికైనా వెళ్ళిపోతాయి. వాటికి అడ్డం చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు? ఎవరు ఉంటారు? కాబట్టి అష్టదిగ్బంధన అనేది ఇంపార్టెంట్. సరే, దీంట్లో అష్టదిగ్బంధనలో రకరకాల అష్టదిగ్బంధన, దశ దిగ్బంధన, ఏకాదశి దిగ్బంధన, ద్వాదశి దిగ్బంధన, పంజర దిగ్బంధన, ఇలా రకరకాల దిగ్బంధనలు ఉన్నాయి. అవి మనం స్టేజీ పెరిగే కొద్దీ మన దిగ్బంధనలు వేసి పెంచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. అది మన సాధనా శోధన కార్యక్రమంలో చెప్తాను. అది ఇక తర్వాత ఓపిక. ఈ ఓపిక గురించి నిన్న ఎపిసోడ్లోనూ మొన్న ఎపిసోడ్లో చెప్పాను, నాకు గుర్తులేదు సరిగా. ఏమిటి అంటే, మనము
పూజ చేసేటప్పుడు కూడా మనం చెప్పాను ఎగ్జాంపుల్గా, నేను పూజ చేసేటప్పుడు కూడా నీకు పరీక్షలు తప్పవు, నువ్వు సాధన చేసేప్పుడు కూడా నీకు పరీక్షలు తప్పవు. రకరకాల పరీక్షలు ఉంటాయి, వాటన్నిటిని మనం తట్టుకునేటప్పుడు బయటికి రావాల్సి ఉంటుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. తర్వాత ఈ సాధన చేసిన తర్వాత చేసే కొద్దీ ఏమవుతుందంటే మనకి గర్వం పెరుగుతుంది. ఈ అన్నిటికంటే బలమైనది మాత్రం ఈ గర్వం. నిన్ను అణిచి తొక్కి కింద పడేయడానికి నీ మూల కారణం ఏంటి అంటే నీ గర్వం. అది ఎప్పటికైనా కావచ్చు, ఏ స్థాయిలో కావచ్చు, ఏ పొజిషన్లో ఉన్నా కావచ్చు, సేమ్ అలానే దీంట్లో కూడా అది ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్గా నేను ఒక చిన్న కథ చెప్తాను మీకు. నేను ఒక ఊళ్ళో, ఆ ఊరి చివర మనకి చెట్లు ఉంటూ ఉంటాయి. సహజంగా చెట్లు, తోపులు, లేకపోతే జంగిల్ ఏదో అంటారు, రకరకాలుగా ఉంటాయి పేర్లు దానికి. అక్కడ ఒక ఆయన కూర్చొని పాపం రోజు పాపమే ఉంది, ఆయన ధ్యానం చేస్తూ ఉండేవాడు. అలా ధ్యానం చేయంగా ఒకరోజు కూర్చొని అప్పుడే సాధనకి మొదలు పెడదామని కళ్ళు మూసుకొని కూర్చుంటాడు. కూర్చోగానే ఎమ్మట ధ్యానంలోకి వెళ్ళిపోరుగా, కొంచెం టైం పడుతుందిగా. ఈ లోపల ఒక పిచ్చుక వచ్చి ఒక చిన్న కొమ్మ మీద వాలి కిచ్చు కడుస్తూ ఉంటుంది. ఈయనకి అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు నీకు సమాజం అన్న తర్వాత అసలు డిస్టర్బెన్స్ లేకుండా ఎక్కడ ఉంటుంది? ఎక్కడా ఉండదు. నువ్వు అడవికి చివరిగా పోయినా సరే ఏదో ఒక పక్షి అరవడం ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. అది అర్థం చేసుకోవాలి కదా. ఆయన కోపం వచ్చి ఆ పక్షికి వెళ్ళి ఒకసారి తిరిగి చూశాడు. తిరిగి చూడంగానే ఆ పక్షి మాడిపోయి పడిపోయింది. ఇక ఈయనకి చూసావా, నేను ఎంత సాధన చేస్తే అలా శక్తి వచ్చింది నాకు అని కించిత్ గర్వం పెరుగుతుంది. సరే, ఆ రోజున సాధన చేసి మధ్యాహ్నం మరి భిక్షకి వెళ్ళాలిగా. మరి ఎక్కడ ఎవడు పెడతాడు? అన్నం పెడతాడు, భిక్షకి వెళ్తాడు. ఇల్లు తిరుగుతారు, ఎవ్వరూ లేదు పో అంటారు. భిక్షలో ఉన్న ఒక విషయం ఏంటంటే, ఎవరైనా లేదు వెళ్ళు ఈరోజు కుదరదు అన్నారంటే ఇంకేం మారడం లేదు, పక్కింటికి వెళ్ళిపోవటం. అలా వెళ్తూ ఉంటే ఒక 5 ఇల్లో 6 ఇల్లో 7 ఇల్లో ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత బయట నుంచి అరుస్తాడు, భవతీ భిక్షాం దేహి అని. అరిస్తే ఏమవుతుంది? ఆవిడేమంటుంది లోపల నుంచి, ఒక స్త్రీమూర్తి, ఉండు నాయనా వస్తున్నాను అంటుంది. ఉండమన్నారుగా, ఉండాలి. లేదు పొమ్మంటే వెళ్ళిపోయేవాడు. ఆయన ఉన్నాడు. 5 నిమిషాలు అయిపోయింది, 10 నిమిషాలు అయిపోయింది, ఆవిడ రాలేదు. ఈయనకి సహజంగా కోపం వస్తుంది. ఎవరికైనా అంతసేపు నుంచి ఎవరి కోపం రాదు, ఆయనకి కోపం వచ్చింది. వచ్చేటప్పటికి మళ్ళా భవతీ భిక్షాం దేహి అన్నాడు. వస్తున్న ఆయన ఉండు ఆయన, అయిపోయింది, ఒక 10 నిమిషాలు ఉన్నాయన అంది. వస్తున్న ఆయన ఉండు ఆయన అంది. మళ్ళీ వెయిట్ చేసాడు. మళ్ళీ పావు గంట అయిపోయింది, ఆవిడ రాలేదు. మళ్ళీ భవతీ భిక్షాం దేహి అన్నాడు. ఈసారి ఆవిడ అన్నము కూర ఏమో తెచ్చింది, కావాల్సింది తెచ్చింది, వేసి నుంచుంది. ఈయనకి ముందర ఈయనకి గర్వం పెరిగిపోయింది కదా, నేను చాలా శక్తి ఉందని తెలిసిపోయింది కదా ఈయనకి. ఏమన్నాడు? ఎంతసేపు నుంచో పెడతావు, ఒక భిక్ష వేయడానికి, ఒక ముద్ద వేయడానికి అన్నాడు. అంటే ఆవిడని, నాయన నేను మా పతి సేవ చేసుకుంటున్నాను, ఆయన ఆరోగ్యం బాగుండలేదు కాబట్టి రావడం లేట్ అయింది, క్షమించు అంది. ఊరుకున్నాడా? ఊరుకోలేదు. గర్వంతో పాటు కోపము తోడైనవి. ఈ 2 కలిసినప్పుడు మనిషికి అది బ్రహ్మాస్త్రమే. మనిషికి వాడిని నాశనం చేసుకోవడానికి పనికి వచ్చేది అంటే ఒక విషయం, గర్వము కోపం. ఈ 2 కలిస్తే మనిషి నాశనమే. ఏమన్నాడు? నా గురించి నీకు తెలుసా, నేనేంటో నీకు తెలుసా అన్నాడు. అనగానే ఆవిడ స్త్రీమూర్తి చిరునవ్వుతో, నేనేమైనా పిచ్చుకనుకున్నావా స్వామి, మాడిపోయి పడిపోవడానికి అంది. ఇంతే, అంతకంటే ఒక్క ముక్క ఎక్కువ మాట్లాడలేదు. ఎమ్మటే ఈయనకి అర్థమైపోయి అమ్మా తల్లి నన్ను క్షమించని కాలంగా పడ్డాడు. ఆవిడంది, నాయన నువ్వు సాధన చేయితే చెయ్యి, కానీ గర్వం పెరగకూడదు, దాంతోపాటు నీకు కోపము తగ్గాలి. 2 తగ్గలేదు కాబట్టి నువ్వు ఈ స్థితిలో ఉన్నావు, లేకపోతే ఎప్పుడుగో నువ్వు గొప్పవాడివి అయిపోయావు నువ్వు అంది. అంటే అమ్మ దీనికి పరిష్కారం ఏంటి అన్నాడు కాలంగా పడితే. ఆవిడంది, ఏమి లేదు నాయన, నీకు కొంత జ్ఞానం అవసరము, సాధన బాగానే చేస్తున్నావు అని చెప్పి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక ఇల్లాలు ఏ
అడవులకి వెళ్ళలేదు, ఏ హిమాలయాలకి వెళ్ళలేదు. ఇంట్లో ఉండే ఆవిడ ఆ స్థితికి వెళ్ళగలిగిందంటే ఎంత గొప్ప శక్తి ఉన్నవాడు ఆవిడ అని ఆయన చెప్పింది. స్వామి, ఈ ఊరు చివర ఒక మాంసం కొట్టు ఉంది. ఆ మాంసం కొట్టే కుర్రవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నీకు జ్ఞాన మార్గము, ఎంత శాంతంగా ఉండాలి, ఎంత ఓపికగా ఉండాలో చెప్తాడు. అవి తెలుసుకొని నీ సాధన కొనసాగించు. ఎప్పుడు ఏ ఇంటి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎవరిని ఏమనకు. భిక్ష వేశారా తీసుకో, ఉండమన్నారా ఉండు, అంతవరకే నీది. ఎందుకంటే నువ్వు చేస్తున్నది భిక్షాటం చేస్తున్నావు కాబట్టి నీ చెయ్యి కిందే ఉంటుంది, పైన ఉండదు. నీ యొక్క సాధన అనేది శక్తి ఇక్కడ ఉపయోగపడుతుంది ఆయన, ఎందుకంటే నీ కూటి కోసం తిరుగుతున్నావు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండు. దానికోసమే నీకు ఈ పరీక్ష పెట్టాను తప్పితే నీకేమీ లేదు, వెళ్ళు అంటాడు. అప్పుడు ఈయన ఆ కొట్టివాడి దగ్గరికి వెళ్ళి, ఆ మాంస కొట్టివాడి దగ్గరికి వెళ్ళి జ్ఞానబోధ చేసిన తర్వాత కొన్నాళ్ళు ఈయనకి జ్ఞానం నేర్పుతూ ఉంటాడు. నేర్పిన కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ తిరిగి తన ప్లేస్కి వెళ్ళిపోయి తను అక్కడే ఉండి సాధన చేసుకుంటూ ఉంటాడు. ఎప్పుడూ కూడా నువ్వు సాధన చేశావు, నేను గొప్పవాడిని, నన్ను మించిన వాడు లేడు అనేటువంటి స్థితి నీకు రాకూడదు. అది వస్తే మహా తప్పు. ఎప్పుడు కూడా నీకంటే గొప్పవాడు ఒకడు నీ పైన ఉంటాడు. ఆయన నీలాగా నేను గొప్పవాడిని అని చెప్పుకోడు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి నువ్వు. కాబట్టి జాగ్రత్తగా మీ సాధనని మీరు కొనసాగించండి. మీరు మీ సాధనను కొనసాగించండి. మీ జీవితాన్ని చరితార్థం చేసుకోండి. రేపు మనం చెప్పబోయే టాపిక్ నీతో మనస్సు ఆట. అంటే మనస్సు నిన్ను ఎలా ఆడిస్తుందనే సబ్జెక్ట్ మీద మాట్లాడుకుందాము. కాబట్టి ఈరోజుకి మన టాపిక్ ఎంతటితో సంపూర్ణం. రేపు ఇందాక చెప్పినట్లుగా మనసుతో నీ ఆట, నీ మనస్సు నీతో ఆట గుర్తుపెట్టుకోండి. ఈరోజుకి ఇంతే సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.